వినాయక నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు చూడాలని ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడుకలు నిర్వహించాలన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో భగత్ సింగ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ గణేష్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా కావలి పట్టిన ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మనం దేవుణ్ణి ఫస్ట్ సారి ఆరాధించేటప్పుడు కూడా ఫస్ట్ ఎటువంటి విఘ్నం లేకుండా ముందు వినాయకుడికి మనం స్మరిస్తుంటాం. అట్లాంటిది వినాయక చవితి రోజు ఏ పండుగ అయినా కానీ వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన రీతి ఉంది కాబట్టి మన సాంప్రదాయం తగ్గట్టుగా అన్ని ఈ నవరాత్రుల్లో కూడా 9 రోజులు కూడా మన వాళ్ళందరూ చేస్తున్నారు. కావలి పట్టిన ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వినాయక చవితి ఉత్సవాలని ఈరోజు మన గోడ పత్రికని ప్రారంభించడం జరిగింది. దాంట్లో మన మున్సిపల్ చైర్మన్ మన సోదరి అలేఖ్య గారు, అదేవిధంగా సోదరుడు కోట్లూరు శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు నటవతి రమేష్ గారు, అదేవిధంగా కాపు యూత్ నాయకులందరూ కూడా, అది ముఖ్యంగా కాపు మన దేవరకొండ శ్రీనివాసులు, అదేవిధంగా మనోహర్ యాదవ్, చిలకపాటి జనిగర్ల మనోహర్ యాదవ్, అదేవిధంగా మన అలహార్ గారు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో రేపు ఈ మొట్టమొదటి ఈ భగత్ సింగ్ గణేష్ యూత్ కార్యక్రమాన్ని ఈ 9 రోజులు నవరాత్రులు మనకి పూర్తి చేసుకొని ఇది పట్టణంలోనే ఒక భారీ విగ్రహంగా ఊరేగింపుగా రేపు పట్టణం అంతా కూడా కావలి పట్టణం అంతా కూడా మిత్రులు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ త్వరలో ఈ గణేష్ ఉత్సవాల్లో మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. రాబోయేటువంటి వినాయక చతుర్దశి సందర్భంగా కావలి పట్టణంలో మన బ్రిడ్జి సెంటలి కూడల్లో మొట్టమొదటిసారిగా మన జనసేన పార్టీ నాయకులు సిద్ధు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మదను, అదేవిధంగా అతని మిత్ర బృందం, దీంతో పాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు